హాయ్ అండి. ఇవాళ టిఫిన్లోకి పెసరట్టు పల్లి చట్నీ చేశాను. లంచ్లోకి మాత్రం పన్నీర్ బటర్ మసాలా చేశాను. వైట్ రైస్ చేశాను. నేను ఇవాళ ఒక కథ చెప్పాలి అనుకుంటున్నాను. ఇవాళ వంట టాపిక్ చెప్పట్లేదు. అనగనగా ఒక ఊరు. ఆ ఊరి పేరు గోదావరి ఖని. గోదావరి ఖనిలో ఒక పెద్ద రాజు ఉండేవాడు. ఆ రాజుకి 2 రాణులు ఉండేవాళ్ళు. అదేంటి రాజుకి ఒక్క రాణి కదా అనుకుంటున్నారా? కాదు, 2 రాణులు. ఆ 2 రాణులకి 21 మంది పిల్లలు, కొడుకులు కూతుర్లతో కలిపి. ఆ ఇల్లు ఎట్లా ఉండేదంటే బృందావనం లాగా ఉండేది. దావతులైనా, పెళ్ళిళ్ళైనా, పేరంటాలైనా, రంజాన్ అయినా, బక్రీద్ అయినా, దసరా అయినా, సంక్రాంతి అయినా అసలు చాలా అంటే చాలా అందంగా ఉండేది ఆ ఇల్లు. ఆ ఇంట్లో ఫంక్షన్ జరిగితే 21 మంది పిల్లలు, ఆ పిల్లలు అసలు ఎలా ఉంటుందో చెప్పండి. చాలా అందంగా ఉండేది. అంటారు కదా, నరదిష్టికి నల్లరాయి కూడా పగిలిపోతుంది అని. అలాగా దిష్టి తాకింది ఆ ఇంటికి, ఆ మనుషులకి. ఆ రాజు చనిపోయాడు, ఆ 2 రాణులు చనిపోయారు. కానీ ఆ ఇంట్లో ఉన్న కొడుకులు కూతుర్లు అందరూ విరిగి ముక్కలైపోయారు. ఎందుకంటే తల్లిదండ్రి చనిపోయిన తర్వాత ఆ ఇల్లు వాళ్ళది కాకుండా పోయిందా అని బాధ ఆడపిల్లలకి. కానీ అన్నలు వదినలు ఉన్నారు. ఎవరు ఎన్ని రోజులు చూస్తారండి? 1 రోజు 2 రోజులు చూస్తారు. కానీ తల్లిదండ్రులు ఉన్న మాటే వేరు కదండి. అలాగా ఆ ఇల్లు చెల్లాచెదురైపోయింది. ఎవరి జీవితాలు వాళ్ళు బిజీ అయిపోయారు. కానీ ఆ బృందావనం ఎలా ఉండేదంటే, ఫంక్షన్లు జరిగితే ఆ ఇంటిని చూసి అందరూ అబ్బాబ్బాబ్బా, ఇంతమంది మనుషుల, అసలు వీళ్ళు ఎలా పోషించిండు ఈ రాజు అనేవాళ్ళు. ఆ రాజు పెద్ద సంపాద బాగా ఉండే మనిషి ఏం కాదు. కానీ ఆ ఉన్న సంపాదలోనే ఆ కుటుంబాన్ని చాలా బాగా పోషించాడు. కానీ ఆ రాజు ఆ రాణులు చనిపోయిన తర్వాత ఆ బృందావనం లేదండి. ఆ బృందావనం మొత్తం చూడ్డానికి కూడా మనసు రాకుండా అయిపోయింది. ఆ రాజు ఆ రాణులతో పాటే ఆ కాలనీ అందం కూడా పోయింది. ఆ కాలనీలో అసలు ఇప్పుడు చూసిన కాలనీ, అప్పుడు చూసిన కాలనీకి భూమి ఆకాశానికి ఉన్నంత తేడా ఉంది. నిజంగా బృందావనం లాంటి ఇల్లు చెల్లాచెదురైపోయిందంటే విన్నాము, కానీ చూసాము. నా వీడియోలు అందరూ చూస్తున్నారండి. చాలా చాలా థ్యాంక్స్. ఈ కథ మీకు నచ్చకపోయినా కామెంట్ చేయండి. నేనేం ఫీల్ అవ్వను. ఇదొక కథ కాదు, నిజమైన కథ. సినిమా స్టోరీ అయితే కాదు. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. నన్ను ఇలాగే సపోర్ట్ చేస్తూ ఉండండి.